అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసే కదా. అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసే కదా. అటులనే మనకు భక్తి కలిగితే ఎందుకు రాడే మాధవుడు. అటులనే మనకు భక్తి కలిగితే ఎందుకు రాడే మాధవుడు. అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగెను పరమాత్మ. ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగెను పరమాత్మ. అటువంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే పరమాత్మ. అటువంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే పరమాత్మ. అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. ప్రహ్లాదుడు శ్రీహరి హరి అనగా స్తంభమునుద్భవించెనుగా. ప్రహ్లాదుడు శ్రీహరి హరి అనగా స్తంభమునుద్భవించెనుగా. అటులనే మనకు ముక్తి కలిగితే పరుగున వచ్చును పరమాత్మ. అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. పరుగున వచ్చును పరమాత్మ.